నమస్తే అండి, నేను రజాక్. ఈ వార్లో ఇరాన్ తుక్కుగా ఓడిపోయింది అనుకున్నారు. ఇజ్రాయెల్ అమెరికా కాళ్ళబేరానికి ఇరాన్ వచ్చేసింది అనుకున్నారు. కానీ ఈరోజు ఇరాన్ తిరగబడినటువంటి తీరు చూస్తూ ఉంటే అమెరికాకు కాళ్ళబేరానికి కాదు కదా, మీరు మా కాళ్ళబేరానికి వచ్చినా మేము వదిలిపెట్టమని చెప్పేసి ఇరాన్ చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఎక్కడో తేడా కొడుతోంది. సో ఈ రోజున ఇజ్రాయెల్కి ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చిందనమాట. ఇరాను అతిపెద్ద పవర్ఫుల్ అటాక్ని అయితే ఇజ్రాయెల్ చేయడానికి జరిగింది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి జనం కావచ్చు, ప్రజలు కావచ్చు, భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అనేక మంది అంటే ఈ వార్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి సంబంధించినటువంటి బాధలు, వ్యధలు ఏవి కూడా బయటకు రానియట్లేదు. నెగటివ్ వార్ఫేర్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఈ మ్యుటేషన్ బాంబ్స్ ఉంటాయో ఇరాన్ వేస్తూ ఉంది. ఒక మిసైల్ వెళ్తుంది, దానికి ఒక 80 బాంబులు చుట్టుకొని వెళ్తుంది. ఒక్కసారిగా వాటిని వదిలేస్తూ ఉంటుంది. ఒక్కొక్క బాంబు ఒక 20 నుంచి 30 కేజీలు ఉంటుందట. సో అన్నింటిని ఒకేసారి వదిలేస్తుంది. అది 80 ప్రాంతాల్లో పడతాయి అనమాట. సో వాటిని కంట్రోల్ చేయడం కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మరోసారి జరిగింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు మరోసారి నెలకొని ఉన్నాయి. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాన్ని టార్గెట్గా చేసుకుని భీకర క్షిపణి దాడులు చేస్తుంది. అయిపోయింది. ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి న్యూక్లియర్కి సంబంధించినటువంటి బేస్లు కావచ్చు, లేకపోతే అణు పవర్ ప్లాంట్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా భయంకరంగా దాడులు చేస్తూ ఉంది. ఈ దాడులతో ఇప్పుడు ఇజ్రాయెల్ అనే ఒక దేశంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది, ప్రపంచంలోనే అత్యద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఇరాన్ ఇజ్రాయెల్ మీద అతి దారుణంగా దాడులు చేస్తా ఒక శవాల కుప్ప మాదిరిగా దేశాన్ని మార్చినటువంటి పరిస్థితి. కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమైపోతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం మీద టార్గెట్ చేసిందనమాట. దీంతో ఇజ్రాయెల్కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయిల్పై ఇరానీ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్ర సమీపంలోని డిమోనా, అరబ్ ప్రాంతాల్లోని ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. అయితే డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్కు కీలకమైన అణు కేంద్రం ఉండడం వల్ల భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇక ఈ ఘటనలో పిల్లలతో సహా 100 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ విదేశాంగ స్పందించింది. ఇరాన్ క్షిపణులు నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని పేర్కొంది. దీనివల్ల అరుద్, డిమోనా ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, 100 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది. దీనిని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా అభివర్ణించింది. సో ఈ రోజున ఇరాన్ వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కొడతా ఉంటే అక్కడ గాయపడ్డటువంటి వ్యక్తులకు సంబంధించి ఇలా మాట్లాడితే, నిన్నగాక మొన్న ఇరాన్కి సంబంధించినటువంటి ఒక స్కూల్ మీద బాంబులు వేస్తే 167 మంది పిల్లలు, 168 మంది పిల్లలు చనిపోయినారు. అలాగే అక్కడ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్స్ మీద కూడా బాంబులు వేస్తున్నారు, అంటే మిసైల్స్తో దాడి చేస్తున్నారు. అక్కడ కూడా చచ్చిపోయినారు. అంటే అక్కడ చచ్చిపోతే మాత్రం నొప్పి పుట్టట్లేదు, ఇజ్రాయెల్లో చచ్చిపోతే మాత్రం నొప్పి పుడుతుందని చెప్పేసి ఇరాన్ అనడం అయితే జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే ఈ భయంకరమైన దాడులు రోజుకొక టర్న్ తీసుకోవడం జరుగుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం భారతదేశం మీద కూడా భయంకరంగా ఉండబోతోంది. స్పష్టంగా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరగబోతుందో చూడాలి.